సిద్ధ్యేత్త పునరష్టదా పరిణితం చైశ్వర్యం అవ్యాహతం అంటారు. ఎవరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నియమంగా చదువుతున్నారో వాళ్ళు సిద్ధిని పొందుతారు. అయితే అలా చదివేటప్పుడు ఏమవుతుంది అంటే మహాసిద్ధి మోక్షంతో పాటుగా కొన్ని సిద్ధులు వస్తాయి. కొన్ని సిద్ధులంటే అవి మానసికంగా ఒక రకమైనటువంటి శక్తి. ఏదో చిన్న చిన్న దేవతలు వశం అవుతారు. మీకు కనబడరు, నాకు కనపడతారు. ఆ విభూతి ఉండి ఇలా పట్టరా అన్నాను అనుకోండి, అంటే నా అనుమాయ అక్కడ ఉన్నాడు అనుకోండి, ఏదో గోపాలకృష్ణ గారు అక్కడి నుంచి ఉంటే అంటే ఆయనకు అర్థం అవుతుంది, ఓహో ఇందాక విభూతి ఉండిచ్చాడు అది ఇమ్మంటున్నాడు అని. పట్టుకొచ్చి విభూతి ఉండిస్తారు. అలాగే వశమైన చిన్న చిన్న దేవతలు కూడా మనకు కనపడరు, అక్కడ ఉంటారు. వాళ్ళకి అన్నారు అనుకోండి, విభూతి ఉండ తీసుకొచ్చి చేతిలో పెడతారు. దానికోసం తాపత్రయపడ్డం ఎంత తప్పో సురేశ్వరాచార్యుల వారు చెప్పారు. భర్త మంచి చలికాలంలో ఇంటికి వచ్చి ఒక రొట్టె వేసి పెట్టవే అని అడిగాడు. అయితే భార్య వెళ్ళి రొట్టె వేస్తోంది. ఇప్పుడు భర్తకి రొట్టె వేయడం ప్రధాన ప్రయోజనం.